నమస్తే నంది రామేశ్వరరావు గారు, వెల్కమ్ టు అకౌంట్ పాలిటిక్స్. నమస్తే అండి. సార్, ఇక్కడ హైదరాబాద్ లో ఏదైతే హెచ్ఎండిఏ సంబంధించింది అది పరిధి పెంచుతున్నారు అన్నట్టు మనం విన్నాము. సో ఎన్ని ఎన్ని కిలోమీటర్ దాకా పెంచవచ్చు? ఇంకోటి అంటే ఎక్కడెక్కడ పెంచే ఆ, అవకాశాలు ఉన్నాయి? ఇంకోటి ఏంటంటే ఏ ఏ గ్రామాల వరకు పరిధి పెంచే అవకాశాలు ఉన్నాయంటారు? ఇది బేసికల్లీ చాలా మంచి క్వశ్చన్ అండి. హెచ్ఎండి గురించి గత 4-5 నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. మీకు దానికి ముందు అసలు జిహెచ్ఎంసి, హెచ్ఎండి, డిటిసిపి పర్టికులర్ వరకు డిటిసిపిలో ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఆ తర్వాత ఓకే. జిపిఏ. ఇప్పుడు దాన్ని ఏం చేస్తుంటే రేట్ వైజ్ చూసుకుంటే జిహెచ్ఎంసీలో 3-4 లక్షల ఎలిజిబుల్ ఉంటుంది. మెయిన్ సిటీస్ ఓకే. బంజారా జూబ్లీ 2 ఓకే. 2.5 లక్షలు. అదే హెచ్ఎండికి వెళ్తే 50,000 to 1 lakh, 40,000 to 1 lakh. డిటిసిపికి వెళ్ళినప్పుడు ఇట్ విల్ బి 10,000 నుండి 50,000 దాకా ఉంది. ఓకే. జీపీకి వెళ్ళినప్పుడు ఇది ఇప్పుడున్న ప్రస్తుత స్ట్రక్చర్. ఓకే. చూసుకుంటే ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి పెంచడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే హెచ్ఎండిఏ పెంచుతారో డిటిసిపి రేట్లు కాస్త హెచ్ఎండి కింద మారే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇనీషియల్ గా సీఎం గారు ఏమన్నారంటే ఓఆర్ఆర్ నుండి RRR వరకు డెఫినెట్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెచ్ఎండిఏ అన్నారు. ఓకే. ఓకే. సో రెండు ఇప్పుడు RRR నుండి ఇంకా 5 కిలోమీటర్లు విస్తరించమన్నారు లేటెస్ట్ స్టాప్. ఓకే. అంటే అక్కడ వరకు రియల్ ఎస్టేట్ గోయింగ్ టు ఎక్స్టెండ్ వాల్యూ భయంకరంగా పెరుగుతాయి. ఓకే. దాని సెల్లర్స్ కి, గవర్నమెంట్ కి, లేటర్ లో బయర్ కి. ఎందుకంటే రెవెన్యూ పెరిగిపోతుంది. నేను ఇందాక ఏం చెప్పాను, హెచ్ఎండిఏ కంటే డిటిసిపి రేట్లు తక్కువ ఉంటాయి. డిటిసిపిని హెచ్ఎండి చేస్తే హెచ్ఎండి ఆ రేట్లు వచ్చేస్తాయి కదా ఇంచు. దాని మీద అవును. స్టాంప్ డ్యూటీ కానీ లేదా ఇంక వేరే వాల్యూస్ కానీ అన్ని పెరిగిపోతాయి. దానివల్ల గవర్నమెంట్ యూనియన్ సిచ్యువేషన్. ఓకే. సో ఇక్కడ 600 గ్రామాలు ఏ 600 600 గ్రామాల పైన విలీనం అవుతున్నాయి హెచ్ఎండి పరిధి పెంచడం వల్ల. ఓకే. అంటే ఏ ఏ ఏరియా సార్? ఈస్ట్ జోన్ లేకపోతే వెస్ట్ జోన్ ఎక్కువ ఇంపాక్ట్ టోటల్ అవుతుంది? సర్కిల్, ఎంటైర్ సర్కిల్ అండి. RRR కి మొత్తం అటు సంగారెడ్డి, ఇటు ఉప్పల్ దాటి వెళ్ళిపోతుంది, ఇటు మేడ్చల్, ఓకే. అటు నగర్ దాటి. అంటే RRR ఎంతవరకు ఉందో అంతవరకు. ముందు 340 కిలోమీటర్స్ ఉండేది, ఇప్పుడు 350, 360, 330 ఉండేది. 330 నుంచి 350 దాకా పెంచారు. కొన్ని అంచులు మార్కింగ్ పెంచారు. సో ఓకే. RRR చుట్టూ కూడా ఇది పరిధి వస్తుంది. అండ్ అక్కడ మనకి చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఓఆర్ఆర్ కి RRR మధ్యలో సాటిలైట్ సిటీస్, ఫార్మా విలేజెస్, ఫార్మా క్లస్టర్స్, ఐటీ కారిడార్, SEZ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఏదైతే 4 ఓకే. సస్టైనబుల్ సిటీ దగ్గర వస్తుందో అన్ని కూడా ఇక్కడ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాన్ని బట్టి ఓకే. ఏమంటే ల్యాండ్ అవైలబిలిటీ, ల్యాండ్ యూసేజ్ లోకి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఏదైతే యూసేజ్ లో లేదో ల్యాండ్, అది యూసేజ్ లోకి వస్తుంది. దాన్ని బట్టి ప్రజలకు కూడా చాలా అందుబాటులో వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఓకే. సార్, ఇప్పుడు హెచ్ఎండి పరిధి పెంచారు కదా, పెంచిపోతున్నారు కదా. ఇప్పుడు తక్కువగా ఆ, ఏ ల్యాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి సార్? ఏ ఏ జోన్ లో ఏ ల్యాండ్స్ అవైలబిలిటీ, కాస్ట్ ఎంత పడే అవకాశం ఉంది? ఏదైనా మీకు 1 year ముందు కూడా చెప్పాను, మేము ఫస్ట్ ఛానల్ లో మాట్లాడినాడు. RRR కి 5 కిలోమీటర్లు ఇటు, 5 కిలోమీటర్లు అటు, ఏ జోన్ అయినా కొనుక్కోవచ్చు అక్రాస్ ది ఓకే. RRR. ఓకే. వెస్ట్ జోన్ కొద్ది స్పీడ్ గా ఉంది, తర్వాత సౌత్ పిక్ అవుతుంది, తర్వాత ఈస్ట్ నార్త్ పిక్ అవుతుంది. ప్రస్తుతం ఈస్ట్ ఫస్ట్ ఏది బాగా ముంబై పికప్ అవుతుంది సార్ ఇప్పుడు ప్రెసెంట్? ముంబై హైవే, బెంగళూరు హైవే పికప్ లో ఉంది ఆల్రెడీ. ఓకే. నెక్స్ట్ శ్రీశైలం హైవే పికప్ అవుతుంది. ఆ తర్వాత ఓకే. మిగతా రోడ్లు కూడా టైం పడుతుంది ఓకే. కొద్దిగా. ఓకే. సార్, నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే RRR, ఏదైతే మీరు గతం నుంచి నాకు ఒక లాస్ట్ ఒక 1 year నుంచి మీరు నాకు చెప్తున్నారు RRR సంబంధించింది. సో మీ అంచనా ప్రకారం RRR అనేది ఎప్పుడు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటారు? ఇది నువ్వు గవర్నమెంట్ అడగాలి బాబు, నన్ను అడిగితే ఆ క్వశ్చన్ నా చేతిలో లేదు కదా కన్స్ట్రక్షన్. ఓకే. 2 ఫేజ్ లో చేస్తున్నారు నిహాల్. ఒకటి ఓకే. సదరన్ ఫేజ్, ఒకటి నార్థన్ ఫేజ్. ఈచ్ ఓకే. ఫేజ్ కి నాకు తెలిసి 7 years పట్టే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్ కంప్లీట్ అవడానికి 8 to 10 years పట్టింది దాదాపు. మొత్తం. ఓఆర్ఆర్ అనేది 165 కిలోమీటర్స్. RRR ఓకే. అనేది డబుల్ ఉంది. డెఫినెట్ గా మీ క్వశ్చన్ మీకే ఆన్సర్ ఉంది. ఓకే. ఇంకా 10 years పట్టే అవకాశాలు ఉన్నాయన్న? డెఫినెట్ గా ఉంది. phase 1 కు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, phase 2 కు 5-6 సంవత్సరాలు. బట్ ఒకటి, లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తుంది RRR. ఎందుకంటే RRR అనేది ఒక గాడ్ గివెన్ గిఫ్ట్ ది తెలంగాణ స్టేట్ అండ్ హైదరాబాద్ సిటీ. అది వచ్చిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మారనున్నాయి. ఆల్రెడీ కొంత 50% మారింది. ఇది వచ్చిన తర్వాత ఓకే. ఫర్దర్ మారబోతుంది.
స్మార్ట్ సిటీ వచ్చాక ఓకే. ఇంకా మారిపోతుంది, సస్టైనబుల్ సిటీ. అంటే ఓకే. వరల్డ్ లోనే వన్ బెస్ట్ లివబుల్ సిటీ అని అవార్డ్స్ వచ్చాయి మనకి హైదరాబాద్, వరల్డ్ లోనే, అవును. ప్రపంచంలోనే. అవును. సో హైదరాబాద్ ఈజ్ రాక్ గోయింగ్ టు రాక్ నెక్స్ట్ 10 years ఇన్ రియల్ ఎస్టేట్. కొద్ది స్లోగా ఇప్పుడిప్పుడే పికప్ అయింది జనవరి ఫిబ్రవరిలో. రానున్న ఓకే. రోజుల్లో మరింత క్రూజింగ్ రావాలంటే చాలా మంది అడుగుతారు, చాలా కొద్ది టైం పడుతుంది. ఓకే. అండ్ మార్కెట్ నమ్మాలంటే మార్కెట్ నమ్మాలనేది కరెక్ట్ కాదు. ఓకే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సెల్లర్స్ మార్కెట్ ఉంటుంది, ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్. మార్కెట్ ఎప్పుడు ఉంటుంది, అటు కానీ ఇటు కానీ, కాయిన్కి రెండు. ఐపీఎల్ టాస్ వేస్తారు కానీ క్రికెట్ మ్యాచ్ లో. కానీ రేట్లు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు కదా సార్. తక్కువ ఎందుకు తగ్గుతుంది, ఆల్రెడీ కరెక్షన్ అవ్వాల్సింది అయిపోయింది లాస్ట్ 1.5 year. రేట్లు ఓకే. పెరగలేదు కూడా, తగ్గలేదన్న రేట్లు పెరగలేదు కదా. అది అవును. ఎందుకు చెప్పట్లేదు మీరు మీడియాలో? ఇప్పుడు ఉమ్. వీక్ పాయింట్లు చేస్తారు, రెండు చెప్పాలండి చెప్పినప్పుడు. రేట్లు అవును. తగ్గలేదు కదా, రేట్లు పెరగలేదు కదా. అవును. మీకు కన్వీనెంట్ గా మీ టంగికి దుమ్ము లేదని ఏది కూడా తిప్పుకోవడం కాదండి, వాస్తవాలు ఓకే. మాట్లాడాలి మీడియా అంటే. ఓకే. ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్, మా అకౌంట్ వాళ్ళకి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.